పాపం తనకి ఆల్రెడీ యాక్సిడెంట్ అయితే నేనే హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. మళ్ళీ ఇలా జరిగింది. అయితే మనం కూడా తనపై రివెంజ్ తీర్చుకుంటే తనకు మనకు ఉన్న తేడా ఏంటవుతార్? ఈ రోజు ఈవినింగ్ లోపు శేట్లాల్ ఎక్కడున్నా క్షేమంగా తన ఇంటికి తీసుకురావాలి. నువ్వు వెంటనే బయలుదేరి శర్వాణి. సార్, అది మా పాపకి. నీ పర్సనల్ వర్క్ కోసం నువ్వు ఈ రోజు లీవ్లో ఉన్నావని నాకు తెలుసు. శేట్లాల్లో డీజీపీ గారి వైఫ్కి దగ్గర బంధువు. నువ్వు వెంటనే బయలుదేరు. అలాగే సార్, ఇప్పుడే బయలుదేరుతాను. సారీ రేణు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అమ్మా, ఈ ఒక్కరోజు నువ్వు నా దగ్గరే ఉండమ్మా, ప్లీజ్. రేణు, పాప విషయంలో నేను సెలవు పెట్టిన ప్రతిసారి అదేదో ప్లాన్ ప్రకారం జరిగినట్టు ఏదో ఒక ఫోన్ వస్తుంది. ఇన్నాళ్ళు పర్సనల్ లైఫ్ వదిలేసి డ్యూటీ అని వెళ్ళిపోయాను. ఇప్పుడు పర్సనల్ లైఫ్ చూసుకుందాం అనుకుంటే ఇప్పుడు అదే డ్యూటీ నాకు అడ్డొస్తుందేంటి రేణు? శర్వాణి, ప్రతి చిన్నదానికి వైరాగ్యంతో మాట్లాడుకు. నీ వృత్తిలో నీకు ఇలాంటివి కొత్త కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో ఎవరికీ తెలియదు. డాక్టర్ వస్తున్నారు కదా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిరా శర్వాణి. అమ్మా, నాకేదోలా ఉంది, నువ్వుండవా? అక్షర, అమ్మ పోలీస్ ఆఫీసర్ కదా, తనకి అర్జెంట్ వర్క్స్ ఉంటాయి. తనని వెళ్ళనివ్వు, నేనున్నాను కదా. తన హ్యాండ్ వదిలిపెట్టు అక్షర. ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కరోజు నాతో పాటు ఉండు. రేణు, మనసంతా భారంగా ఉంది. నువ్వే ఏదొకటి చెప్పు ప్లీజ్ రేణు. అక్షర, ప్లీజ్ అమ్మా. అమ్మని వదిలిపెడితే ఈవినింగ్ త్వరగా వచ్చేస్తుంది. అవునక్షర, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను, సరేనా? చెయ్యి వదిలిపెట్టమ్మా. శర్వాణి, నువ్వు త్వరగా వెళ్ళిరా.
ఇప్పుడే శర్వాణి వెళ్ళిపోయింది. ఈ ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఈ సిచ్యువేషన్ వాడుకుని ఆ శర్వాణిని అక్షరని శాశ్వతంగా విడగొట్టాలి సరస్వతమ్మా. నేను కేరళకొస్తే నా మనవరాలతోనే వస్తానని సురేంద్రకి చెప్పాను కీర్తి. పదండి. ఉమ్. పది నిమిషాల్లో వస్తానన్నారు డాక్టర్. ఇంకా రాలేదేంటి? అక్షర, నువ్వు కూర్చో, డాక్టర్కి కాల్ చేసి వస్తాను. ఏ కీర్తి, ఎందుకొచ్చావే? ముందు వెళ్ళిక్కడి నుంచి. చూసారా సరస్వతం గారు, మీ మనవరాలిని దిక్కులేని దానిలా ఎలా వదిలేశారు? పాపం, తనని చూస్తే చాలా వీక్గా కనిపిస్తుంది. కనీసం మీరైనా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అమ్మా, నా మనవరాల్ని నాకివ్వకపోయినా పర్వాలేదు. కనీసం హాస్పిటల్ కన్నా తీసుకెళ్తాం. నాతో పాటు పంపించమ్మా. అవసరం లేదు. నేను ఆల్రెడీ డాక్టర్కి ఫోన్ కూడా చేశాను. తను ఆన్ ద వేలో ఉన్నారు. కీర్తి, నువ్వు అనవసరంగా ఈ అవకాశాన్ని మీ వైపు తిప్పుకోవాలని ట్రై చేయకు. పాప ఆరోగ్యం విషయంలో కూడా చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. సరస్వతమ్మగారు, మీరు పెద్దవాళ్ళు. మీరు కూడా ఇలా కీర్తితో పాటు కలిసి పొల్యూట్ అవ్వడం ఏమీ బాగోలేదు. అదేంటమ్మా, పాపకి ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్ తీసుకెళ్తామని అడగడం కూడా తప్పేనా? అయినా మీ ఫ్రెండ్కి కూతురుని చూసుకునే టైం లేనప్పుడు నా మనవరాల్ని ఎందుకమ్మా మీ దగ్గర పెట్టుకోవడం? పాపం, చూడు పాప ఎలా బక్కగా అయిపోయిందో. అక్షర, నిన్ను వీళ్ళు ఇలాగే పట్టించుకోకుండా వదిలేస్తారు. నువ్వేం భయపడుకో. నీకోసం మీ అమ్మమ్మ తాతయ్య ఉన్నారు. షట్ అప్ కీర్తి. ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి. నిజంగా మీరు పాప గురించి ఆలోచించే వాళ్ళైతే ఇలా వచ్చి న్యూసెన్స్ చేయరు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే మషర్వాణికి ఫోన్ చేయాల్సి ఉంటుంది. శర్వానికి ఎందుకులేమ్మా ఫోను? ఇదిగో సరస్వతమ్మ గారు, పాపకేం జరిగినా మనం అస్సలు ఊరుకోవద్దు. పదండి వెళ్దాం. వెళ్ళొస్తాం తల్లి. నీకోసం మీ అమ్మమ్మ తాతయ్యలు ఉన్నారని మర్చిపోకు తల్లి. ప్లీజ్ బయలుదేరతారా, లేక మషర్వాణికి ఫోన్ చేయనా? ఈ కీర్తి ఎప్పుడు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది. హలో డాక్టర్.
ఇన్నాళ్ళు చిటికెలు వేసిన రేఖక్క కూడా ఈ రోజు అమృత కాళ్ళు పట్టుకుంది. ఛ! అమృత పెట్టిన భిక్షతోటి ఆ రేఖక్క బతికితే ఏంటి, చస్తే ఏంటి? ప్రసాదరావు గారు, చక్రధర్ తలదాచుకున్న స్పాట్ ఇదే. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో వాడు మిస్ అవ్వకూడదు. అలాగే మేడం. మా వాళ్ళంతా ఈ బిల్డింగ్ చుట్టూ కాపు కాశారు. వాడు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవడు. ఆ రేఖ అమృతలు ఇద్దరు ఒకటయ్యారు కదా, వాళ్ళిద్దరు కలిసి ఎప్పుడైనా మన కొంప ముంచేయచ్చు. రై అన్నా, మనం ఉంటున్న ఈ కొత్త డెన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రేఖకు తెలియకూడదు. అలాగే అన్నా. ఎలా ఉండాల్సినవన్నీ ఎలా అయిపోయాన్రా, నా బతుకు చెడ. చివరకు ఆ రేఖ కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. Don't move!
ఎన్న తంబి ఏం చేస్తున్నావు? ఓహో, సాపడు తింటున్నావా? సాపడు సాపడు. అమృత ఏంది తంబి பயமா இருக்குதா? அடடடடே, எப்படி இருந்தவன் இப்படி ஆயிட்டே? ఎట్టాంటోడివి, ఎట్టా అయిపోయిండవరో తంబి. ఆమ తంబి, ఆ రేఖక్కని పొడిసేసుండవాటి కదా, అవ మేల కంప్లైంట్ కొడుతురుకా. అసలే మర్డర్ కేసు, పోలీసులు పక్కా కేసు ఫైల్ పని తీసుకొచ్చారు. ఇప్పొదికే ఉంగ మేల ఆది కేసులు ఫ్యామిలీ పెట్టిన పాత కేసులకి తోడు ఇప్పుడు రేఖ పెట్టిన కేసు. ఉంగ వాల్కై బస్ స్టాండ్ రా తంబి. రేయ్, పదరా స్టేషన్కి. ప్రసాదరావు గారు, వీడు ఎంత ఎదవైనా భోజనం మధ్య నుంచి లాక్కెళ్లడం పద్ధతి కాదు. వీడెలాగూ పక్కవాడి మీద సింపతి చూపించలేడు, కనీసం మనమైనా చూపించాలి కదా. భోజనం తిన్నాక తీసుకెళ్ళండి సో. చూసింది చాలు, మొదల్లా సాపడు తంబి. ఏంటమృత, నువ్వు ఆ రేఖక్క కలిసి నన్ను దెబ్బ కొట్టాం కదా అని సంతోషపడుతున్నారేమో. చూస్తాం మీ సంగతి. అరే తంబి, చింత చచ్చినా పులుపు చావదని ఒక సామెతుంది. ఇదిగో కొంచెం పప్పేసుకో, తిను. ఇంక పారు, ఓ ఎదుల్లా పోలీసు ఇరుక, ఓ మేల 10-20 కేసు ఇరుక. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవదరుకు వాళ్ళు ఏలే. అయినా నీ పౌరుషం చావలేదేంట్రా? నిన్ను ఆది కేశవులు గాన్ని చంపకుండా నా పౌరుషం ఎలా తగ్గుతుంది అమృత? ఏహే, నువ్వు నీ సాడిజం నీ ఇన్నికో నాలికో సాగపోర నెలమెల ఇరిక్కే. రేపు మప్పు సచ్చు పొజిషన్లో ఉన్నావు. మమ్మల్ని చంపేస్తానని మళ్ళీ పాత పడి పడుతున్నావేంటి తంబి? హే అమృత, నిన్ను చంపడం నాకు చేత కాకపోతే పీక కోసుకొని చస్తాను. కానీ నిన్ను వెంటాడుతూ ఎక్కడో ఒక చోట నాలాంటి ఒక షాడో ఉంటుందన్న విషయం మర్చిపోకో. ఈ చక్రధర్ చచ్చినా వీడి ఆశయం చావదో. నిన్ను టార్గెట్ చేసి నీ తాట తీయడానికి ఎవడో ఒకడు ముందుంటాడు. ఏంటమృత, భవిష్యత్తు కనిపిస్తోందా? నేను ఈ జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నాను. లేను, ఇన్నాళ్ళు ఒంటి మీద యూనిఫామ్ లేకపోతే బ్రతకలేనేమో అనుకునేదాన్ని. ఇప్పుడు ఇదే యూనిఫామ్ నా వ్యక్తిగత జీవితానికి అడ్డుపడుతుంది. నాకు నాకన్నా నా ఉద్యోగానికన్నా అక్షరే ముఖ్యం.